హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా పరిశోధనలో చింత చెట్టుకు ఆకు కొట్టడం, ఆ ఆకుని మాకు ఏ విధంగా ఉపయోగించుకుంటాము, దాని యొక్క గుణాలు ఏంటి, పద్ధతులు ఏంటి, ఈ యొక్క విషయాన్ని గురించి చింత చెట్టు సహాయము. ఈరోజు మా వీడియో చింత చెట్టు గురించి ఫ్రెండ్స్. హాయ్. విత్తనైతే చాలా బరువుగా ఉంది. ఎత్తి తీసుకొని పైకి ఎక్కుతున్నాను. చెట్టు చాలా జాడుగా ఉంది. ఆకైతే కొట్టాలా, ఫ్రెష్గా ఉంది ఆకు. ఈ ఆకు కొత్తగా వచ్చి చాలా ఫ్రెష్గా ఉంది ఆకు. కొత్త ఆకు ఇది. ఎలా పడుతుందో చూడండి ఆకు. మొదటిసారిగా చెట్టు ఎక్కినాను. ఆకైతే కొడుతున్నాను ఫ్రెండ్స్. ఆకైతే బాగా దోసేసాను. వాయించేసిన ఆకైతే చెట్టు కూడా దిగొచ్చేస్తూ ఉన్నాను. దీన్ని మోసుకోవడానికి తాడు కావాలి నాకు. అందుకే తాటి పద్దను కొట్టుకొని దానికి ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. ఈ నారుతోనే డబ్బులో నారు ఉంటుంది. ఆ నారని తీసుకొని చింతాకుని మోపు వేసుకుంటున్నాను. ఈ చింతాకుని మోపు కట్టుకొని మా రూమ్ దగ్గరకు ఎత్తుకొని పోవాలండి. ఆగ్గా బరువు లేదులే, శుభ్రంగా కట్టేశాను. మోపు కూడా ఎత్తుకొని ఇప్పుడే బయలుదేరుతున్నాను. సింపుల్గా ఎత్తుకున్నాను. ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నా కానీ తెచ్చేసినాను. తెచ్చి ఇప్పుడు అక్కడ చెక్క మంచం ఒకటి ఉంది. దాని మీద ఒక 10 రోజులు ఎండిచ్చేది. బాగా ఎండిపోయింది. 10వ రోజు వచ్చి చూస్తే చూడు ఎలా మాడిపోయిందో ఆకు. ఇంకా చాలా తేలిగ్గా ఉంది. దీని కర్ర తీసుకొని బాగా బాదిన దబకు బాగా ఈరిస్తే సుమారు 60 ఆకు రాలింది. అయితే దీనిలో చాలా పొలలు ఉన్నాయి. అంత వేరేసుకుంటున్నాను. శుభ్రంగా దీన్ని బస్తాకి ఎత్తుకొని చూడండి ఎలా ఉందో, ఫ్రెష్గా కొత్త కదా, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చింతాకు అయితే ఫ్రెష్గా తయారైపోయింది. ఇప్పుడు ఈ చింతాకు దీంట్లో ఇలా కొమ్మలు ఉంటాయి. ఈ కొమ్మలు కూడా మనం అలా బాగా నలుపుకొని ఇందులో ఇలాంటి పొలలు కూడా ఉంటాయి. పొలలు అయితే కూడా తీసి పడేసుకోవాలి. వీటిని బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకొని ఆకులు మెత్తంగా పొడి చేసి జాగ్రత్త పరచుకోవాలి. మనం చెరువు చేపల్లోనూ పచ్చి చేపల్లో, సన్న చేపల్లో కూడా ఈ ఆకుని ఎగరేసుకొని పుడికి పెట్టుకుంటుంటారు చాలామంది. అలాగే వంకాయ ఈగులో కూడా ఎగురేసి పెట్టుకుంటారు, మునక్కాయ ఈగులో కూడా పెట్టుకుంటారు. విషయం తెలిసిన వాళ్ళంతా దీన్ని కూడా రకరకాలుగా వాడుకునే విధానం. అయినా ఈ చింతాకు పచ్చాకు అయితే సన్నాకు ఈగుళ్ళు తీసుకొచ్చి పచ్చళ్ళు కూడా చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది లైట్గా బాగా దోరగా వేయించి దీంట్లో మిరపకాయలు కూడా కొన్ని దాని పెగలన్నీ వేయించుకొని ధనియాలు జీలకర్ర దాని మీద వేసుకొని
పొడి కూడా దంచుకుంటారు. దీన్ని చింతాకు పొడిగా వాడతారు. బాలింతలు కూడా ఒకప్పుడు కూడా ఇది ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు క్లాసులు ఇట్లా ఉంది కాబట్టి తక్కువ వాడతారు. కానీ చింతాకు అయితే చాలా ఫ్రెష్గా తయారైంది, చాలా బాగుంది. చాలా ఆరోగ్యవంతమైన ఆకు, ఏ మందులతోనూ పండిన ఆకు కాదు ఇది. స్పష్టంగా ప్రకృతి ఇచ్చిన ఆకు. చింత చెట్టు చాలా ఉపయోగము.